వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ నుంచి చూద్దాం. అమృత్ 2.0 పథకం కింద చేపట్టిన పనుల వల్ల పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎల్లారెడ్డి టీచర్స్ కాలనీలో సీసీ రోడ్డును జేసీబీతో తొలగించగా దాని కింద ఉన్న తాగునీటి సరఫరా పైప్ లైన్ పగిలిపోయింది. దీంతో తాగునీరు వృధా అవుతోంది. అమృత్ 2.0 పథకంలో భాగంగా రోడ్డు పక్కన తవ్వి పెద్ద పైప్ లైన్లు వేస్తున్నారు. అయితే పైప్ లైన్లలో మట్టికి బదులు రాళ్లు నింపడం వల్ల అవి పగిలిపోయే ప్రమాదం ఉందని, అధికారుల పర్యవేక్షణ లోపించిందని ఆరోపణలు వస్తున్నాయి. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో జమ్మి చెట్టు నాటే కార్యక్రమం జరిగింది. మాజీ సర్పంచ్ చిందం రమేష్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి గ్రామస్తులతో కలిసి జమ్మి చెట్టు నాటారు. ప్రతి ఊరిలో ప్రతి గుడిలో జమ్మి చెట్టును పెంచాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు. వరంగల్ రైల్వే స్టేషన్ ప్రాంగణంలోని గూడ్స్ వ్యాగన్ షెడ్ కు 2677.050 మెట్రిక్ టన్నుల యూరియా చేరింది. వ్యవసాయ అధికారులు వ్యాగన్ కంపెనీ ప్రతినిధులు రికార్డులను పరిశీలించారు. జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ ఆదేశాల మేరకు యూరియాను వరంగల్, హన్మకొండ, ములుగు, భూపాలపల్లి, జనగా, మహబూబాబాద్ జిల్లాలకు తరలించారు. వనపర్తి జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులోకి కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి భారీగా వరద వస్తోంది. ప్రాజెక్టులోకి 2,40,000 క్యూసెక్ల నీరు చేరుతోంది. దీంతో అధికారులు 29 గేట్లు ఎత్తి 2,36,425 క్యూసెక్ల నీటిని శ్రీశైలానికి విడుదల చేశారు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 318 అడుగులు కాగా ప్రస్తుతం 8.750 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసాలపల్లి గ్రామంలో ఉన్న శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారి ఆలయం వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. భక్తులు ఆలయం వైపు వెళ్లకుండా అధికారులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని దౌధర్పల్లి సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద మిగిలిన పనులు వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ సంతోష్ సంబంధిత అధికారులు కాంట్రాక్టర్లకు సూచించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి పనుల పురోగతిని సమీక్షించారు. కాలనీ శివారులో నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంక్ వెంటనే పూర్తి చేయాలన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పెయింటింగ్, ఎలక్ట్రికల్స్, డ్రైనేజీ పనులు పూర్తి చేయాలని సూచించారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అక్టోబర్ 15 నాటికి 167 కే జాతీయ రహదారికి సంబంధించిన భూసేకరణ పూర్తవుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లాలో కొనసాగుతున్న జాతీయ రహదారుల భూసేకరణపై కలెక్టర్ జిల్లా పరిస్థితులను వివరించారు. పినపాక నియోజకవర్గ సీనియర్ నాయకుడు బొడ్డు ఏసుబాబు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తుందని ఆయన ఆరోపించారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గెలుపునకు కృషి చేసిన ఏసుబాబు త్వరలో టీఆర్పీ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర, జిల్లా, మండల అధ్యక్షులకు లేఖ రాశారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద అర్ధరాత్రి నుంచి వాహనాలు నిలిచిపోయాయి. మొత్తం 16 టోల్ బూతులలో విజయవాడ వైపు 8 బూతులను మాత్రమే అధికారులు తెరిచారు. విద్యార్థులకు సెలవులు కావడంతో సొంత ఊళ్లకు వెళ్లే వారి సంఖ్య పెరగడంతో ఈ రద్దీ ఏర్పడింది. నేడు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గం రాజోలి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, ఎంఈఓ భగీరథ రెడ్డి పాల్గొన్నారు. వారు రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మ చుట్టూ ఆడిపాడారు. సహజ సిద్ధంగా దొరికే పూలతో బతుకమ్మను నిర్వహిస్తారని, తెలంగాణ ప్రభుత్వం ఈ పండుగను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని ఎంఈఓ భగీరథ రెడ్డి తెలిపారు.